క్రీస్తునాథుని యందు నా ప్రియ దైవ ప్రజలారా, ఈ రోజున మనమందరము కూడా ఆగమన కాలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. ఈ ఆగమన కాలం అనగా నిరీక్షణ కాలం. దీనిని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిగా అవలోకన కాలం అనగా ప్రభువు రాకడకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడను మనం ధ్యానించాలి. ఆ క్రీస్తు భగవానుడు మానవ రూపము దాల్చి మానవ జీవితాన్ని జీవించాడు. ఆ జీవితం యొక్క అర్థాన్ని, సత్యాన్ని మనం గ్రహించాలి. మరియు ఆయన రెండవ రాకడ యొక్క మహిమను, తీర్పును మననం చేసుకుంటూ దానికై సిద్ధపడాలి. రెండవదిగా సిద్ధపడు కాలం. ఈ కాలము క్రీస్తు జయంతి వేడుకకు సిద్ధపడు కాలం. క్రిస్మస్ సంబరాలు జరుపుకోవాలంటే, ఆ చిన్నారి బాలయేసు దీవెనను మనం పొందాలంటే దాని కొరకే మనం సిద్ధపడి ఉండాలి. ఆ చిన్నారి బాలయేసు మన మనస్సులోనికి రావాలంటే, మన జీవితంలోకి రావాలంటే మన జీవితంలో ఒక పశువుల తొట్టును నిర్మించుకోవాలని ఈ కాలం మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ప్రియులారా, మనమందరం కూడా మారనాథ, ఓ యేసునాథ, త్వరగా రమ్ము, మమ్ము పాపములను విముక్తులను చేసి నీ రాజ్యములకు చేర్చుకొనుము అంటూ ఈ కాలం అంతా మనం ప్రార్థించుదాం.